మోసమే కాంగ్రెస్ నైజం. నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అసత్యం. అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. లెక్కలేనన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే పబ్బం గడుపుకుంటోంది. తాజాగా వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. రాడార్ ఏర్పాటు కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి. ఆ నిజాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. ప్రకృతిని నాశనం చేసే రాడార్ వికారాబాద్కు రాకుండా 10 ఏళ్ల పాటు అడ్డుకున్నదే కేసీఆర్. పచ్చటి అడవిలో ఒక చెట్టు కూడా తెగి పడకుండా కేసీఆర్ కాపాడుతూ వచ్చారు. అయితే ఆ నిజాలకు మసిపూసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కుట్రలకు నిస్సిగ్గుగా తెరలేపారు. 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అటవీ భూమి అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు. పొడవుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయి పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపారు. నేను అడుగుతున్నా, కొన్ని 100 చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడికి పోయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉడుతుందో, ఎక్కడైతే మూసా ఉడుతుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం, మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్నే మూసి ఈడికెళ్ళి ఈడికెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులని పోతే రేపు వర్షాలు పడతాయా? మూసీకి నీటి చుక్క వస్తుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా? ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? ఈ రోజు మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు. మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. 2011 ఏప్రిల్ 15న నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15న కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం కానీ అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం అంతే, జీవో ఇచ్చాం తప్పితే మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు. విన్నారు కదా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చెప్పే అబద్ధాలు. 2010లోనే రాడార్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిగాయని అంటారు. 2011 ఏప్రిల్లో నేవీ ప్రతిపాదనలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి పంపిందని చెప్తారు. 2014 జనవరిలోనే అనుమతులు వచ్చాయని చెప్తున్నారు. మళ్ళీ మాకు సంబంధం లేదు, జస్ట్ సంతకం పెట్టామని సాక్షాత్తు ఒక మంత్రే బుకాయిస్తున్నారు. 2014 నాటి అనుమతుల కాపీలు కళ్ల ముందు కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంపై జనం మండిపడుతున్నారు. వికారాబాద్ అడవుల్ని నాశనం చేస్తే ఊరుకునేది లేదని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.